హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. అరటికాయతో ఒకే రకమైన కూరలు తిని బోరు కొట్టిందా? అయితే ఒక్కసారి ఈ విధంగా అరటికాయ ముద్దకూర చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బంగాళదుంపతోనే ముద్దకూర చేస్తాం కదా, ఒక్కసారి అరటికాయతో ట్రై చేయండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ ముద్దకూర కోసం 2 మీడియం సైజు అరటికాయలను అయితే తీసుకున్నాను. వీటిని 2 వైపులా ఈ విధంగా తొడిమలు కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. మనం పొటాటో ముద్దకూర కోసం ఏ విధంగా పొటాటోస్ని బాయిల్ చేస్తామో అదేవిధంగా అరటికాయలను కూడా బాయిల్ చేసుకుంటాము. ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసుకుని దీనిలో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుని మనం అరటికాయ ముక్కలు వేసుకుని వీటిని బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పదునుగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయితే కూర పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కుక్ అయ్యే లోపల మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకుని చీలికలుగా కట్ చేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాము. అరటికాయ ముక్కలు బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము. ఇప్పుడు అరటికాయ ముక్కలు అయితే చల్లారిపోయాయి. ఇలా చల్లారిన తర్వాత పైన పీల్ని రిమూవ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు పదునుగా ఉంచుకోవాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ముందుగా 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పీల్ తీసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని చేత్తో ఇలా చిదుముకుని వేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా అన్ని అరటికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అరటికాయ ముక్కల్ని మనం బాయిల్ చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం టెక్చర్ చూస్తే అచ్చం బంగాళదుంప ముద్ద కూరలాగా ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంతేనండి, ఇలా సింపుల్గా తక్కువ టైంలోనే అరటికాయ ముద్దకూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు టైం లేనప్పుడు లంచ్ బాక్సుల్లో కానీ లేదంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేయాలన్నా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఈ విధంగా అరటికాయ ముద్దకూరని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం, కొత్త రెసిపీస్ కోసం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మా ఛానల్ని ఒక్కసారి ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.